गदाश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన దీక్షణం. మా ఇంటి ముంగిళ్ళు ఆనింగి హరివిల్లు వదిన గారి పాదాలు తిరుగుతున్న మా ఇల్లు. చెలిమి పూల చైత్రాలు కొలువు ఉన్న నట్టిల్లు. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన దీక్షణం. మత్సలేని మమకారం నిత్య సిరుల మణిహారం. అపురూపం మా కాపురం అనుబంధాల గోపురం. చిరకాలపు చిరునవ్వుకే చిరునామావుదాం మనం. ఆనందానికి స్థానం ఈ నందనం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం. అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం. తరతరాల పుణ్యమై కరిగిపోయి పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం.
నమస్తే. బివి రమణ సార్. బివి రమణ సార్ అంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఒక ధార్మికవేత్తగా, ఇంకా సామాజికవేత్తగా అన్ని విషయాల్లో రమణ సార్ అంటేనే చాలా సహాయం చేసేటువంటి మంచి గుణం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక బాబాగా కూడా మీకు ఒక మంచి పేరు ఉంది. రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా ఛానల్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా విషయాలు మాకు తెలిసినాయి సార్. ఈరోజు కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ఛానల్ కూడా వచ్చాం సార్. కొన్ని విషయాలు మాకు మీరు పంచుకోవాలి. తప్పకుండా. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బలిపల్లి సుబ్బారావు గారు, బలిపల్లి మహాలక్ష్మి గారికి నా హృదయంలోనే వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితం మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది సార్? ఆ కొన్ని విషయాలు మీరు పంచుకుంటే బాగుంటుంది. తప్పకుండా. నాకు ఈ 30 సంవత్సరాల జీవితం సర్వీస్లో, టీచర్ సర్వీస్లో చాలా అనుభూతులు పొందాను. నేను 1990 డిఎస్సిలో జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ అనంతవరం అనే గ్రామంలో చిలకూరుపేట దగ్గర జాయిన్ కావడం జరిగింది. ఆ స్కూల్లో దాదాపు 10 సంవత్సరాలు సర్వీస్ చేయటం జరిగింది. అక్కడ నాకు యాక్చువల్గా వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు కాబట్టి నేను ఆ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు పిల్లలే అందరూ కూడా నా పిల్లలని భావించి వాళ్ళ దగ్గరికి తీయటం జరిగింది. వాళ్ళు పిల్లలు కూడా అందరూ సారన్కే బదులు బాబాయ్ అని పిలిచేవాళ్ళు. మా మిస్సెస్ని పిన్ని అని పిలిచేవాళ్ళు. అక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. అక్కడ పిల్లలు ఎడ్యుకేషన్ మినిస్టర్కి, కలెక్టర్ గారికి, గ్రామ ప్రెసిడెంట్ గారికి లెటర్స్ రాశారు. అంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అంటే అంత మమేకంగా అక్కడ పిల్లలతో మమేకమయ్యి, ఉపాధ్యాయులతో మమేకమై, గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న అందరితో కూడా మమేకమయ్యి అంత మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఆ 10 సంవత్సరాల సర్వీస్లో. ఆ పిల్లలు నాకు బాగా దగ్గర అయ్యారనమాట అందరూ కూడా. తర్వాత నేను చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ గ్రామంలో పెద్దలందరూ కలిసి సార్ని ట్రాన్స్ఫర్ చేయొద్దని పిల్లలు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఉండాలని, ఆ స్కూల్లోనే ఉండాలి, ట్రాన్స్ఫర్ చేయకూడదు 10 సంవత్సరాలు. అయితే అక్కడ ఆ రోజు సెండ్ ఆఫ్ పార్టీలో కూడా పిల్లలు మొత్తం నా చుట్టూ చేరి బాగా బాధపడటం, ఏడవటం. ఊరి బయట దాకా సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా ఒక మాట అన్నారు, ఏంది మా పిల్లల్ని ఏడిపిస్తుంది. కాబట్టి నేను జనరల్గా 30 సంవత్సరాల వయసులో పిల్లలంటే నాకు చాలా ప్రేమ. పిల్లల్ని ఏనాడు కూడా నేను దండించడం కానీ కొట్టడం కానీ వాళ్ళకి చేయలేదు. పిల్లల్ని బాగా దగ్గర తీసుకునేవాడిని. వాళ్ళకి ఏది కావాలన్నా, వాళ్ళకి టిఫిన్ లేదంటే డబ్బులు ఇచ్చేవాడిని, టిఫిన్కి కానీ, పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, అట్లా ఏది అడిగినా కూడా తండ్రిని పిల్లవాడు ఎలా అడుగుతారో నన్ను ఒక తండ్రిలాగా భావించి పిల్లలు ఏది అడిగినా కూడా దగ్గర తీసుకుని ప్రేమతోటి వాళ్ళకి కావాల్సినవి కూడా అందించేవాడిని. అది నా జీవితంలో మర్చిపోని ఇన్సిడెంట్, పిల్లలతోటి మమేకం కావటం. అలా సర్వీస్ మొత్తం కూడా ఎక్కడ చేసినా కూడా సర్వీస్లో పిల్లలు నన్ను కలవరించేటట్టు చేసుకునేవాడిని. బాగా నాతో మింగిల్ అయ్యేవాళ్ళు. బాబాయ్ అని పిలిస్తే ఏ స్కూల్లో చేసినా కూడా, ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా పిల్లలు ఎప్పుడు కూడా నన్ను రిటైర్డ్ అయిన దాకా ఇప్పటికి స్టిల్ అన్ని స్కూళ్ళల్లో కూడా సార్ అనకుండా అందరు పిల్లలు కూడా బాబాయ్ అని పిలవటం మాత్రం, అటు విద్యార్థులు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు బాబాయ్ అని పిలిచేవాళ్ళు. అది చాలా నాకు అనుభూతి పొందింది. ఆ పిల్లలు వెళ్ళినట్టు నేను మర్చిపోయాను నా జీవితంలో 30 సంవత్సరాల సర్వీస్లో. అలాగే అన్ని స్కూల్లో ఏ స్కూల్కి పోయినా కూడా పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా నన్ను బాగా గౌరవించేవాళ్ళు. లోకల్గా మమేకమయ్యేవాడిని పెద్దవాళ్ళతో కూడా. అన్ని అక్కడ లోకల్గా ఏ కార్యక్రమం జరిగినా కూడా నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. స్కూల్లో కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అన్నీ ఆర్గనైజ్ చేయమని చెప్పేవాళ్ళు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా అట్లా పిల్లలకి ఆటల పోటీలు కానీ, సంక్రాంతి ముగ్గుల పోటీ కానీ, రకరకాల పోటీలు పెట్టి బహుమతులు నేనే ఇచ్చేవాడిని పిల్లలకి. అన్ని రకాల కార్యక్రమాలు స్కూల్లో ఏ జరగడం ప్రప్రథమంగా నాకు హెడ్ మాస్టర్లు నాకే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అటు అధికారులు కావచ్చు, ఇటు హెడ్ మాస్టర్ కావచ్చు, స్కూల్ హెచ్ఎం కావచ్చు, టీచర్స్ కూడా. నేను అంటే యాక్టివ్గా పనిచేస్తాను కాబట్టి, అన్నిట్లో పాల్గొంటాను కాబట్టి నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అట్లా అన్ని రకాల అనుభూతులు ఈ 30 సంవత్సరాల జీవితంలో స్కూల్ పరంగా, అటు పిల్లల పరంగా, అటు తల్లిదండ్రుల పరంగా, అటు గ్రామంలో పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, తర్వాత విద్యార్థి తల్లిదండ్రులతో మమేకమయ్యి ఈ 30 సంవత్సరాల జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా అనేక అనుభూతులతోటి జీవించడం, సర్వీస్ చేయడం జరిగింది. ఈ 30 సంవత్సరాల సర్వీస్లో అనుభూతులు మెమరీగా చేసుకుంటూ జీవితాన్ని బాగా 30 సంవత్సరాలు గడవటం జరిగిందనమాట. ఓకే సార్, ఇంత సక్సెస్ జీవితాన్ని మీరు గడిపారు. మరి ఇంత సక్సెస్ తీసుకురావడం కోసం మరి మీరు మీ సొంత వాళ్ళు లేదంటే బయట వారు కానీ ఈ సక్సెస్కి కారణంగా ఎవరు చెప్తారు మీరు? ఉన్నారు. మరి
ఈ జీవితంలో ఇంత నేను అభివృద్ధి సాధించడానికి కారణము ఒకనాడు నా ఒక కొటేషన్ ఉంది, ప్రతి పురుషుడు కనుక ఒక స్త్రీ నడిపిస్తుంది అనేది నానుడు ఉంది. అది ఆదర్శంగా తీసుకొని మా పెళ్ళైన తర్వాత మా శ్రీమతి గారు ప్రతి విషయంలో, తను కూడా టీచరు, ప్రతి కార్యక్రమం నేను ఆమె చెబుతూ ఉంటాను. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆమె చెప్పకుండా చేయను. కానీ ప్రతి దానికి మా శ్రీమతి గారు ఎస్ అనేవాళ్ళు, నో అనేవాళ్ళు కాదు. ఆమె ప్రతి విషయంలో కూడా నాకు బ్యాక్ బోన్గా ఉండి ధైర్యం చెప్పి ప్రతి విషయంలో కూడా బాగా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమానికి తను కూడా వంతు పాల్గొనేది, ప్లస్ సహాయ సహకారాలు అందించేది. ఆమె ఇంట్లో అన్నీ నాకు, ఆమె ఉద్యోగం చేస్తూ కూడా నాకు కావాల్సినవన్నీ కూడా టయానికి అన్నీ చేసి పెట్టడం వల్ల, ప్లస్ సపోర్ట్ చేయడం వల్ల, అధికంగా కూడా ఆమె బాగా సపోర్ట్ చేయడం వల్ల ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ఇంతవరకు కూడా ఆమె నో అని చెప్పలేదు. కాబట్టి నేను ఇన్ని విజయాలు సాధించడానికి మా శ్రీమతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆ ఇంట్లో స్త్రీ గనక, మన ఇంట్లో స్త్రీ గనక ప్రోత్సాహం లేకపోతే మనం ఏం చేయలేము సార్. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రతి దాంతో ముడిపడింది. అలాంటిది మన స్త్రీలు నిజంగా వాళ్ళు మంచి హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా నడిపిస్తుంది. కాబట్టి మేడం గారి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా శ్రీమతి గారికి ఈ బంగారం నగలు చేయించడం కానీ, లేదా కాస్ట్లీ శారీస్ కట్టాలని కానీ ఆ కోరికలు, సింపుల్గా జీవించాలి లైఫ్లో. నేను కూడా సింపుల్గా జీవించాలని మేము ఇద్దరం అనుకున్నాము. ప్లస్ ఇంతవరకు కూడా మేము మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ చేసుకోలేదు. ఆ డబ్బులు ఏంటంటే మా కళ్ళకి పేద పిల్లలు కనపడతారు కాబట్టి ఇన్ని సంవత్సరాలతో మ్యారేజ్ డేలు కానీ బర్త్డేలు చేసుకోకుండా ఆ డబ్బంతా కూడా పొదుపు చేసి పేద పిల్లలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆమె ప్రతి విషయంలో కూడా నాకు అర్ధనారీష్లాగా, భార్య సొగభాగస్వామి కాబట్టి, జీవితం అర్ధనారీష్లాగా సొగభాగస్వామి కాబట్టి ఆమె అన్నిట్లో సహాయ సహకారాలు అందించబట్టి నేను ఇన్ని రకాల అవార్డులు తీసుకోవడం, ఇన్ని సమాజ సేవ చేయడం జరిగింది. అదే కనుక ఆమె వద్దంటే నేను ఏ కార్యక్రమం చేయలేను. ఆమె ఫుల్ 100% సపోర్ట్ చేయబట్టి నేను ఇంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు చేయటం మా శ్రీమతి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు చెప్పారు, చాలా 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 మంచి విషయాలు చెప్పారు. ఓకే, మరి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మీ వృత్తి జీవితం మొత్తం కూడా అద్భుతమైన జీవితం. అవును. మరి రేపు రిటైర్డ్ అయిన తర్వాత, రేపు పదవి విరమణ తర్వాత మీ శేష జీవితాన్ని ఎలా గడపబోతున్నారు? ఓకే, నాకు రిటైర్డ్ అయిన ఈరోజే 31 రిటైర్డ్ అయిన కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత అంతా ఎక్కువ ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఈ ఖాళీ టైంలో నేను తీసుకుంటున్నాను. ఇంకా విస్తృతంగా సమాజానికి నేను ఏం చేయాలో సమాజ సేవతో పాటు విద్యార్థులు కూడా మంచి మార్గంలో పయనించడానికి వివిధ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేసి వాళ్ళకి నైతిక విలువలు, ఎలా జీవితాన్ని గడపాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాలి విద్యార్థులు అనే దాని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. తర్వాత సమాజం సంబంధించిన రుగ్మతల్ని పారదోలటానికి, సమాజంలో ఉన్న సమస్యలను పారదోలటానికి కవిత రచన కూడా చేయాలనుకుంటున్నాను. కవితా రచనతో పాటు నేను యోగా మాస్టర్ కాబట్టి, మెడిటేషన్ మాస్టర్ కాబట్టి ఇప్పుడు జనరల్గా అందరికీ ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉంది. ఎవరిని గదిలిచ్చినా కూడా వాళ్ళకు కూడా ఆ మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ఇటు యోగా పరంగా, మెడిటేషన్ పరంగా కూడా వాళ్ళందరికీ అందుబాటులోకి దగ్గరికి తీసుకెళ్తాను. యోగా, మెడిటేషన్ క్లాసెస్. అలాగే సమాజ సేవ. నా ధ్యేయం ఏంటంటే సమాజ సేవ చాలా ముఖ్యము. ఇప్పుడు నాకు వృత్తి లేదు కాబట్టి, ఓన్లీ ప్రభుత్వే కాబట్టి అప్పుడు కొద్దిగా టైం కేటాయించాను సమాజ సేవకి. ఇప్పుడు ఫుల్గా 100% ఈ టైం అంతా కూడా సమాజ సేవకి అంకితం చేయాలనుకున్నాను. అలాగే కార్యక్రమాలు కూడా, అంటే ధార్మిక ఉపన్యాసాలు కూడా ధర్మాన్ని కాపాడాలి కాబట్టి, సమాజంలో ధర్మాన్ని కాపాడడం కోసము, సత్యాన్ని కాపాడడం కోసం, సత్యమేవ జయతే కాబట్టి దానికోసం కూడా కొంత టైం కేటాయించదలుచుకున్నాను. అలాగే ఈ సమాజ సేవ పాటు, ధార్మిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల కార్యక్రమాలు వీలైనంత వరకు ఎక్కువ టైము దాంట్లోనే గడపాలని నా కోరిక. నా జీవిత ఆశయం ఏంటంటే సమాజానికే ఈ జీవితం అంకితం చేయదలుచుకున్నాను. ఎప్పుడో నేను ఇది ప్రతిజ్ఞ చేసుకున్నాను విద్యార్థి దశలోనే. అది ఇప్పుడు ఫుల్ఫిల్గా 100% ఈ సమాజ సేవకి జీవితాన్ని చివరి వరకు నా చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ సమాజ సేవ మరియు ధార్మిక కార్యక్రమాలకే ఈ జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తానని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. మేడం, అలాగే ఉండాలి. సార్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం సార్ గారి ద్వారానే. మరి బయట సమాజానికి మాకు తెలియనటువంటి ఎన్నో విషయాలు, మరి ఒక సహధర్మచారిణిగా మీరున్నారు. సార్ గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? నమస్తే అండి. మాకు 29 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ మ్యారేజ్ అయ్యి. ఇప్పటి వరకు ఒక మాట అనుకున్నది లేదు,
ఏమీ లేదు. ఆయన ఏం చేసినా మంచి పని చేస్తాడన్న విశ్వాసంతో నేను సహకరిస్తూ ఉన్నా. ఇక మీదట కూడా సహకరిస్తాను. ఓకే మేడం, మరి మీ ఇద్దరు కూడా ఉపాధ్యాయులుగా అటు బయట సమాజానికి ఎంతో మెసేజ్ ఇస్తూనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక మీదట మీ యొక్క శేష జీవితాన్ని, సార్ శేష జీవితాన్ని మీరు ఎలా గడపబోతున్నారు? ఇక మీదట ఇప్పుడు సార్ చెప్పారు కదా, నేను ఇంకా విస్తృతంగా చేస్తాను అని. ఆ విస్తృతంగా చేయడానికి ఇంకొంచెం విస్తృతంగా నేను సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు పార్వతీ పరమేశ్వర్లో ఉంటారు మేడం. ఎందుకంటే ఏ విషయాల్లో కూడా అరమరిక లేకుండా, ఏ విషయాల్లో కూడా పొరపచ్చాలు లేకుండా సారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఎస్ చేద్దామని చెప్పేసి మీరు ముందుకు రావడం కూడా చాలా గొప్ప విషయం మేడం అది. ఎందుకంటే ప్రతి కుటుంబం ఈ విధంగా అన్యోన్యమైన దాంపత్యం కనుక ఇలా ఉండుంటే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది మేడం. చాలా సంతోషం మేడం. చాలా చాలా విషయాలు ఇప్పుడు దేవుడు మీ శేష జీవితాన్ని ఆ దేవుడు ఇంకా వర్ధిల్లింపజేసే విధంగా మేము నిజంగా మేము బ్లెస్ చేయడానికి మేము వయసు సరిపోదు కానీ అభినందిస్తున్నాం మేడం. మా ఛానల్ ద్వారా చాలా విషయాలు చెప్పారు మేడం. ఈ సమాజానికి ఇటువంటి గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్వార్థపూరితమైనటువంటి ఇదిలో ఉన్నారు మేడం. ఈ స్వార్థం ఎప్పుడంటే మనిషి వస్తుందో ఏది చేయాలన్నా కానీ చేయలేరు. అలాంటిది ఎటువంటి స్వార్థం లేకుండా సమాజమే నా దేవాలయంగా భావించి అనేక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, సామాజిక కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమాన్ని కానీ సారు సహకరిస్తున్నారంటే చాలా ధన్యవాదాలు. ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించి తెలుసు మమతలెవరివి. మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించి తెలుసు మమతలెవరివి. కలల వెలుగుతో మెరిసే కన్నులెవరికున్నవి, కన్నులెవరికున్నవి. కలల వెలుగుతో మెరిసే కన్నులెవరికున్నవి, కన్నులెవరికున్నవి. ఉదయించే ఎర్రెల్లని ఊహలెవరివి. మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించి తెలుసు మమతలెవరివి. హిమగిరి శిఖరాల తలనెత్తుకునేదెవరు, చుక్కలతో చెలిమి చేయు చూపులెవరివి. మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించి తెలుసు మమతలెవరివి. కదిలించేదెవరిని, సమత శాంతి అభ్యుదయం సాధించేదెవరు. సమత శాంతి అభ్యుదయం సాధించేదెవరు. యువ యువతి జనం కన్న భవితవ్యం ఏమున్నది, ప్రగతికి ఆధారమేది, జగతికి వరమేది,
కన్న స్వచ్ఛమైన మనసులు మాకున్నవి మంచిని ప్రేమించి పెంచు మనుగడ మాది మంచు కన్న స్వచ్ఛమైన మనసులు మాకున్నవి మంచిని